సినిమాల విషయానికి వద్దాం. డిసెంబర్ 5 'అఖండ 2' రిలీజ్ ఉంది. 'పుష్ప 2' రిలీజ్ ముందు మీరు చెప్పారు 'పుష్ప 2' బలి కొడుతుంది. రిలీజ్ డేట్ ముహూర్తం మంచిది కాదని. ఇప్పుడు 'అఖండ 2' వీళ్ళే బలిస్తారు. రిలీజ్ డేట్ ఎలా ఉంది? డిసెంబర్ 5. సినిమా ఎలా ఉండబోతుంది? అంటే సూపర్ హిట్ కాబోతుందా? 'అఖండ 1'ను మించి ఉండబోతుందా? బాలకృష్ణ చిక్బల్లాపూర్‌లో ఈవెంట్‌లో చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అక్కడ కూడా అభిమానులు భారీగా వచ్చారు. మరి 'అఖండ 2' ట్రైలర్ కూడా రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఎలా ఉండబోతుంది రెస్పాన్స్ సినిమాకి? సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు మనం ఎన్నో సినిమాల గురించి ముందే మాట్లాడాం. ఏదైనా అబద్ధమైందా? చెప్పు, పర్లేదు. నడిచింది. అంటే మీరు ఎట్లా అంటే అది కొన్ని సినిమాలు హిట్ అవుతాయంటే హిట్ అయ్యాయి. ఈ సినిమానే టాప్ ఉంటదంటే సంక్రాంతికి ఆ సినిమా టాప్. అలాగే ఇప్పుడు రానున్న ఈవెన్ నేను 'హరిహర వీరమల్లు' చెప్పాను, 'ఓజీ' చెప్పాను, అన్నీ చెప్పాను, 'కుబేరా' చెప్పాను. ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ 'అఖండ 2' అనే సినిమా ఆల్మోస్ట్ దాని ప్రాభవం అంతా మొదటి వారం 10 రోజుల్లోనే ఉంటుంది. లాంగ్ రన్ ఉండదా సినిమాకి? దాని ప్రాభవం 10 రోజులు ఉంటుంది. కలెక్షన్‌లో సినిమా అంతే అంతే. ఇక ఇంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా మొత్తం సనాతన ధర్మము, హైందవ ధర్మంకి సంబంధించి ఆ ట్రైలర్ కూడా చాలా మంచి 'అఖండ' అనే సినిమా వచ్చినప్పుడు ఇంత ప్రాచుర్యం చేశారా? ప్రమోషన్స్ ఇంత లేదు. పబ్లిసిటీ ఉందా? కరోనా నడుస్తున్నప్పుడు కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ అయిపోయింది. కరోనా అయిపోయిన తర్వాత థియేటర్‌లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇదే కదా. అవునా? అప్పుడు ఇంత లేదు. ఏమీ లేనప్పుడే అది ఆ రేంజ్కి వెళ్ళింది. పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు ఇంత చేస్తే 1000 కోట్లు అవుతుందో అనుకుంటున్నారేమో, అది పొరపాటు. బాలకృష్ణ చిక్బల్లాపూర్ ఈవెంట్లో చెప్పారు దేశంలోనే మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అంటే ఆల్రెడీ రీల్స్ ద్వారా అనుకో, ట్రైలర్ ద్వారా అనుకో, ఇంకో ఆల్రెడీ ఒక రకమైనటువంటి వచ్చేసింది, ఒక ఐడియా వచ్చేసింది. ఏది ఏమైనప్పటికీ 'అఖండ 2' సినిమా యొక్క ప్రభావం 10 రోజుల మటుకు ఖచ్చితంగా ఉంటుంది. 1 మంత్లో ఓటీటీలో వస్తుంది. ఏ ఇబ్బంది లేదు. చక్కగా అందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకుంటారు. ఆనాటి ఇది దీనికి ఉండదు. లాంగ్ రన్ కానీ ఉండదు. పెట్టిన డబ్బు దండిగా వస్తుంది. సినిమా పరంగా పెట్టిన డబ్బు దండిగా వస్తుంది. బికాస్ బోయపాటి బాలయ్య, అది నో డౌట్. బోయపాటి బాలయ్యని నమ్ముకున్నంత కాలం తెలుగు సినీ జగత్తులో రాజమౌళికి ఏమాత్రం తగ్గకుండా నిలబడతాడు. బాలయ్యని కాదని పక్కకి వెళ్ళాడా, బావిలో పడ్డట్టే. కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ 3 పువ్వులు 6 కాయలు. డబ్బు ఎక్కడికి పోదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి, అందులో అనుమానం లేదు. కానీ 'అఖండ'లాగా అత్యంత అద్భుతంగా అది అని అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుందేమో. కానీ 10 రోజులు మాత్రం దీని ప్రభావం నిండుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలు.